హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైకుల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కొంచెం లేట్గా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మార్నింగ్ మొత్తం క్లీనింగ్ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నైవేద్యాలు ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఫస్ట్ గారెలు వేసేసుకున్నాను. ఇంకా తర్వాత కృష్ణాష్టమి అనగానే కృష్ణుడికి ఎంతో ప్రియమైనటువంటి అటుకులతోటి ఏదో ఒక నైవేద్యం చేస్తాం కదా. నేను ఇక్కడ అటుకులతో లడ్డు చేస్తున్నాను అనమాట. దాని గురించి 1.5 కప్పు అటుకుల్ని తీసుకున్నాను. కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటదండి. ఇంకా దాన్ని బాణంలో వేసేసుకుని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. ఇంకా అది మంచిగా వేగిన తర్వాత అంటే మనం ఎట్లా అంటే బ్రేక్ అవ్వాలన్నమాట. ఇంకా పర్ఫెక్ట్ గా వేగినట్టు దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. అదే బాణంలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు పలుకులు కిస్మిస్ వేసుకుని కొంచెం దోరగా వేపించుకుంటాము. ఇంకా మిక్సీ జార్లోకి తీసుకున్నటువంటి అటుకుల్లో 1/2 కప్పు బెల్లం వేసుకుని 2 ఇలాచీ వేసుకుని ఈ విధంగా పౌడర్ చేసేసుకున్నానండి. 1:2 రేషియో అనుకోండి. 1 గ్లాస్ మీరు అటుకులు తీసుకుంటే 1/2 గ్లాసు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లోకి మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు పలుకులు విత్ నెయ్యితోటి వేసేసుకున్నాం. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు కాచిన పాలు వేసుకున్నామండి. పాలు వేసుకునేటప్పుడు మెల్లిమెల్లిగా వేసుకోవాలి. ఒక్కొక్కసారి 1 టేబుల్ స్పూనే సరిపోతుంది మనకి. ఇంకా అదంతా వేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాం. టోటల్ గా మిక్స్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకుంటాం అండి. ఈ విధంగా సైజ్ అనేది మీ ఇష్టం అనుకోండి. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పెద్ద చిన్న చేసుకోవచ్చు సైజులో. మన దగ్గర ఉన్న పిండి అయ్యే వరకు ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకుంటామండి. అటుకులతో అసలు రకరకాల ఐటమ్స్ చేస్తారు కదా. ఈ విధంగా లడ్డూలు, పాయసము, చక్కెర పొంగలి, చిత్రాన్నము రకరకాలుగా చేస్తారండి. ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడానికి. నైవేద్యంగానే కాదండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా సింపుల్ గా చేసేసుకోవచ్చు. స్వీట్ తినాలి అనుకున్నప్పుడు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రుచి మాత్రం డెఫినెట్ గా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంకా అటుకులు లడ్డూలు ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నానండి. రైస్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నిండా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 7 నుంచి 8 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాను. అంటే మీరు తినే కారం బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుని వీటన్నిటిని చక్కగా దోరగా వేపించుకుంటామండి లో ఫ్లేమ్ లో. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకుని అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కింద స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. ఇప్పుడు బాయిల్ అయినటువంటి రైస్ లో మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని విత్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసేసుకుని అది మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం రైస్ అంతటికి చక్కగా పట్టేలాగా మిక్స్ చేసుకునే ప్రాసెస్ లో మనము ఒక 2 నిమ్మకాయలు తీసుకుని దాని నుంచి మంచిగా జ్యూస్ తీసుకుని పెట్టుకుంటాం. నేను దాంట్లోనే ఈ రైస్ కి సరిపడా సాల్ట్ ని కూడా మిక్స్ చేసేసుకుంటానండి. ఆ విధంగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ కి ప్రాపర్ గా కలుస్తుంది అనమాట. ఇంక ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఏదైతే మనము తీసుకుని పెట్టుకున్నామో దాంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసానని చెప్పాను కదా. దాన్ని చేయి అడ్డం పెట్టుకుని యాడ్ చేసేసుకుంటామండి. ఏమన్నా గింజలు లాంటివి ఉంటే మన చేతిలోకి మిగిలిపోతాయి కదా. ఇంకా అది యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటామండి. ఎంత రుచిగా ఉంటుందో, ఎంత బాగుంటుందో చెప్పలేను. సింపుల్ గా అయిపోతుంది. ఈ విధంగా ప్రసాదాలకు పెట్టుకునేటప్పుడు కానీ, లేదా ట్రావెలింగ్ లో కానీ, లేదా ఆఫీసెస్, కాలేజెస్, స్కూల్స్ కి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పుల్లగా చాలా టేస్టీగా, పప్పులన్నీ క్రంచీగా తగులుతూ. ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయండి. అటుకుల లడ్డు, గారెలు, అదేవిధంగా నిమ్మకాయ పులిహోర, కొంచెము లైట్ గా పాయసం లాగా చేశానండి. చాలా తక్కువ క్వాంటిటీ. తర్వాత డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ ఇంకా రెడీ చేసేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా సర్దేసుకున్నానండి. ఇంకా నేను కూడా నా పూజని మొదలు పెట్టేశాను అనమాట. దీపారాజన తోటి చాలా బాగా అనిపిస్తుందండి. కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా సింపుల్ గా నాకు తోచినట్టుగా నేను చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అనమాట. నాకు ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంటుంది మనసుకి. ఇంకా సాకులు, తర్వాత పూలు, పళ్ళు, నైవేద్యాలు వీటన్నిటిని సమర్పించి ఆ పూజను అయితే చక్కగా బ్రహ్మాండంగా చేసుకుంటాం జరిగింది. మొత్తం వ్యూ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలాంటి స్పెషల్ పూజలు ఉన్నప్పుడు నేను ఫస్ట్ రెగ్యులర్ గా చేసుకునేటువంటి పూజ లోపల చేసేసుకుంటానండి. మందిరం లోపల చేసుకున్న తర్వాత మనము ఆ రోజు చేసుకునేటువంటి స్పెషల్ పూజ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటానండి. ఆ కృష్ణయ్య చూడండి ఎంత ముద్దుగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు. అసలు కృష్ణుని ఏ రూపంలో చూసినా సరే చాలా బాగా అనిపిస్తుంది కదండి. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. నెమలి పింఛధారైనటువంటి శ్రీకృష్ణుడు ముగ్ధ మనోహరంగా, శోభాయమానంగా, చూడ చక్కగా, కంటికింపుగా ఎంతో అందంగా ఉంటాడు కదండి.
ఎక్కడ చూసినా సరే కృష్ణ నామస్మరణ, తర్వాత ఉట్టి కొట్టడం, చిన్నపిల్లల్ని చక్కగా కృష్ణుడిలాగా రాధల్లాగా అంటే గోపికల్లాగా తల్లిదండ్రులు చూడముచ్చటగా తయారు చేయటం ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో కదండి. చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెళ్ళి విరుస్తూ ఉంటుంది. హరే కృష్ణ హరే రామ అంటూ. ఇంకా నా పూజ అయితే చక్కగా నిర్విఘ్నంగా చేసుకోవటం జరిగిందండి. ఎంత బాగా అనిపించిందో చెప్పలేను. ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా వారు కూడా తన పూజని ఇక్కడ చేసుకుంటూ ఉన్నారండి. పూజ నిర్విఘ్నంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇద్దరము కూడా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ లాగా నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం జరిగిందండి. నేను ఫస్ట్ లో మీకు ముగ్గు చూపిస్తాను, కానీ ఈసారి లాస్ట్ లో చూపిస్తున్నాను. చాలా సింపుల్ రంగోలీ పెట్టుకున్నామండి. ఇంకా తర్వాత తయారైపోయి ఇస్కాన్ టెంపుల్ కి వచ్చాం అనమాట. ఇది ప్రతి సంవత్సరం నేను చేసేటువంటి కార్యక్రమం అనమాట. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళటానికి మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక పూట ఖచ్చితంగా దర్శించుకుంటాం. అసలు ఎంత రష్ గా ఉందంటే చెప్పలేనండి. ఎక్కడ చూసినా సరే కృష్ణ వేషధారణ, అదేవిధంగా గోపిక వేషంలో అమ్మాయిలు, నెమలి పించాలు, పిల్లన గ్రోవులు ఎక్కడ చూసినా భలే బాగుందనమాట. అసలు ఎంత పెద్ద క్యూలు ఉన్నాయంటే చెప్పలేనండి. చాలా పెద్ద క్యూ అనమాట. ఇంత రష్ ని నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ మా దర్శనానికి 1 గంట పట్టిందండి. ఇదే ఫస్ట్ టైం అంత టైం తీసుకోవడము. ఇంకా మొత్తానికి అయితే టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఆవరణ అంతా కూడా ఎంత సుందరంగా అలంకరించారంటే చెప్పలేనండి. ఆ పూల యొక్క సువాసనలు అసలు ఎంత పరిమళాలు వెదజల్లుతున్నాయంటే చెప్పలేను. ఇది ఈవినింగ్ ఇక్కడ సభ లాంటిది జరుగుతుంది, ప్రసంగం లాంటిది. దానికి ఈ విధంగా తయారు చేసి పెట్టారనమాట స్టేజ్ ని. ఇంకా ఇక్కడ కాళీయ మర్దనం మనకి కనిపిస్తుంది కదా, దాన్ని బాగా డెకరేట్ చేశారు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే సీలింగ్ అంతా కూడా ఈ విధంగా చక్కగా డెకరేట్ చేశారండి. అన్ని రకాల పూలు పెట్టారు కదండి. ఆ పూల నుంచి వచ్చేటువంటి పరిమళాలు ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇక్కడ చూసారా చక్కగా సీలింగ్ అంతా ఈ విధంగా చేసి ఉందనమాట. ఇది ఇంకా మనం టెంపుల్లోకి వచ్చేసాము. శ్రీకృష్ణ భగవానుడు అండి. నాకు తోచినంత వరకు మీకు కొంచెం ఒక క్లిప్ మాత్రం పెట్టడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మనము ముందుకు వచ్చేస్తూ ఉంటే ఇంక ఇక్కడ ప్రసాదాలని భక్తులకు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా ప్రసాదం అది తీసుకున్నాను నేను, మా వారు. ఇంకా అటు నుంచి బయటకు వచ్చేసాం అనమాట. అసలు మనకి నడవడానికే ప్లేస్ లేదండి, అంత రష్ గా ఉందనమాట. ఎక్కడ చూసినా కోలాహలం, సందడి, రాధా గోపికల వేషధారంలో చిన్నపిల్లలు, వాళ్ళని చూసి ముచ్చటపడే పెద్దవాళ్ళు టెంపుల్ ఎంట్రన్స్ లో ఈ విధంగా అలంకరించడం జరిగిందండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, 2 కళ్ళు సరిపోలేదన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఇది తీసుకుంటా ట్రై చేస్తున్నా. నాకు చాలా సరదాగా అనిపించింది. ఆ గాలికి అవి అన్ని అలా తిరుగుతూ ఉంటే భలే ముచ్చటగా ఉందండి. చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలాగా నేను ఇది తీసుకోవడం జరిగిందండి. అంటే ఆనందానికి చిన్న పెద్ద వయసు తేడా ఏముందండి, మన మనసుకి ఆనందం అనిపించాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.